ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేసేందుకు మండల ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. లారీలు, హమాలీల కొరత ఉన్నట్లయితే వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేసేందుకు గాను మండలాల ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా పెండింగ్ ఉన్న కేంద్రాలను సందర్శించి కారణాలను విశ్లేషించాలని, లారీలు, హమాలీల కొరత ఉన్నట్లయితే వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు 100% గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ కాని వాటిని రద్దు చేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. L3 నుండి L1కు వచ్చే కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. జూన్ 2న నిర్వహించనున్న 1,00,000 గృహ ప్రవేశాల కార్యక్రమానికి జిల్లాకు 6,000 ఇండ్ల లక్ష్యం కేటాయించబడిందని, నిర్దేశించిన సమయానికి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మీటర్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, టాయిలెట్లు తదితర మౌలిక వసతులను పూర్తి చేయాలని తెలిపారు. NREGS నిధులతో చేపడుతున్న పనులపై మండలాల వారీగా లేబర్ రిపోర్టులు సేకరించాలని, జీపీ భవనాలు, వివో భవనాలు, సీసీ రోడ్లు, స్కూల్ కాంపౌండ్ వాల్స్, అగ్రికల్చర్ గోదాములు, ఫుడ్ కోర్టు భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జీవో నెంబర్ 32 ప్రకారం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, బదిలీలలో ఎలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు త్వరితగతిన అమలయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు AI టూల్స్ను ఎలా వినియోగించుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పరిషత్ CEO ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.